ఓం శ్రీ మహాలక్ష్మే నమః. మనందరికీ ధనం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం కావాలని ఉంటుంది కదా. కానీ ఇవన్నీ ఇవ్వగల మహాశక్తి ఎవరిదంటే మన లక్ష్మీదేవి. ఈ అమ్మవారి ఆశీస్సులు లభిస్తే జీవితం ధనధాన్యాలతో నిండిపోతుంది. కానీ లక్ష్మీదేవి అన్ని చోట్ల రావదు, అందరికీ అప్పటికప్పుడు అనుగ్రహించదు కూడా. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం పొందాలంటే కొన్ని సత్య నిబంధనలు పాటించాలి. ఈరోజు మనం ఆ 5 నిబంధనలు తెలుసుకుందాం. ప్రతి ఒక్క నిబంధన మన జీవితాన్ని ఎలా మార్చుతుందో మనం చర్చించుకుందాం. 1. పవిత్రత. శుభ్రతే లక్ష్మీదేవి నివాసం. లక్ష్మీదేవి ఒక పవిత్రత ప్రాతినిధ్యం. ఇంటిలో గాని మన మనస్సులో గాని కలుషితత్వం ఉంటే ఆమె వచ్చి నిలబడరు. మన ఇంటిని రోజూ శుభ్రంగా ఉంచుకోవడం, గోమయంతో లేపించడం, తులసి మేడ చుట్టూ అలంకరించడం ఇవన్నీ ఎంతో శుభప్రదం. అమ్మవారి కథల్లో చెప్పబడినట్లు ఒకసారి ఒక బ్రాహ్మణుడి ఇంటికి లక్ష్మీదేవి రావాలనుకున్నది. అయితే ఇంటి ముందు చెత్తచెదారాలు చూస్తే వెంటనే తిరిగి వెళ్లిపోయింది. అందుకే ప్రతిరోజూ తెల్లవారితే ఇంటి ముందు నీళ్లు చల్లి, ముగ్గు వేసి, శుభ్రతను పాటించడం లక్ష్మీ అనుగ్రహానికి మెయిన్ రహదారి. 2. సత్యం. అబద్ధం లేని జీవితం. లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నారంటే నిజాయితీ ఉన్న చోటే ఉంటుంది. అబద్ధం, మోసం, ద్వేషం ఎక్కువైతే అమ్మవారి కిరణం సైతం ఉండదు. ఒకసారి ఒక రాజు రోజూ దొంగ మాటలు చెప్పేవాడు. రాజ్యం రోజురోజుకు దరిద్రంగా మారిపోయింది. ఓ పెద్ద పండితుడు వచ్చి సత్య మార్గాన్ని అంగీకరించు అన్నాడు. రాజు మారిపోయి కేవలం నిజాయితీతో పనిచేయడంతో రాజ్యం తిరిగి ఐశ్వర్యవంతమయ్యింది. 3. ధర్మం. పనిలో న్యాయం పాటించడం. పని ఎలాంటిదైనా మనం న్యాయబద్ధంగా చేయాలి. ధర్మం అంటే కేవలం పెద్ద పెద్ద పూజలు కాదు, మనం చిన్న చిన్న పనిలో న్యాయం చేస్తేనే అది పెద్ద ధర్మం అవుతుంది. ఉదాహరణకి పనివాళ్లకు సమయానికి జీతం ఇవ్వడం, పేదవాళ్లను దించిపెట్టకుండా మంచిగా మాట్లాడడం కూడా ధర్మమే. 4. దానం. పంచుకోవడం ద్వారా సంపద పెరుగుతుంది. ధనం దాచుకున్నవారిని కంటే పంచుకున్నవారిని లక్ష్మీదేవి ఎక్కువగా ఆశీర్వదిస్తుంది. ఒకసారి ఓ సేత్తి, నేను ఎంత సంపాదించినా ఇంకా శూన్యంగానే ఉంది అన్నాడు. దానానికి ఓ సద్గురు చెప్పినారు, నీ సంపద పంచుకోండి. అప్పటినుండి సేత్తి దానం చేయడం మొదలుపెట్టాడు. కాస్త కాలం లోపల రాజులా అయిపోయాడు. 5. క్రమశిక్షణ. ధనం జాగ్రత్తగా వాడటం. ధనం సంపాదించడం కన్నా దాన్ని జాగ్రత్తగా నిలుపుకోవడం ముఖ్యమని లక్ష్మీదేవి చెబుతుంది. ఖర్చు పెట్టేటప్పుడు ఉపయోగం ఉన్నదా, అవసరమా అనేది ఆలోచించి ఖర్చు చేయాలి. అలాగని మనసు విప్పేసి దానం చేయడం కాదుగాని పాడు ఖర్చు తగ్గించడం లక్ష్మీ అనుగ్రహానికి రహస్యం. ముగింపు. ఈ 5 నిబంధనలు మన జీవితంలో సాధించగలిగితే లక్ష్మీదేవి నిండి ఉంటుంది. పవిత్రత, సత్యం, ధర్మం, దానం, క్రమశిక్షణ ఇవి అమ్మవారి ప్రియమైన మార్గాలు. చివరగా దేవుడిని కాకపోయినా పరవాలేదు, మన మనస్సును పవిత్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి మన వెంట ఉంటారు. ఓం శ్రీ మహాలక్ష్మే నమః.